కాకినాడలో 17వ విశ్వకర్మ భగవాన్ జయంతోత్సవం పురస్కరించుకుని కాకినాడ నగర వీధిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కాకినాడ సినిమా రోడ్ సంత చెరువు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కామాక్షమ్మ ఆలయంలో ఈ నెల సెప్టెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా కొలిచే శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞోత్సవం కార్యక్రమాలు నూతన ఆలయ కమిటీ వారు 5 రోజులు సంపూర్ణంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ స్వామివారిని కాకినాడ నగర పురవీధుల గుండా బాణసంచాతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవ సలహా సంఘ సభ్యులు చెల్లూరు సత్యనారాయణ మాట్లాడుతూ మానవ మనుగడకు నాంది అయిన విశ్వకర్మ జాతి బిడ్డలుగా ఉన్న మాకు విశ్వబ్రాహ్మణులు జీవన విధానంలో అధ్వాన పరిస్థితులను మన కాకినాడ కలెక్టర్ అధికారుల ద్వారా అధ్యయనం చేయడం చాలా ఆనందదాయకమని నూతన ఆలయ అధ్యక్షులు ముక్కామల మూర్తి, ప్రధాన కార్యదర్శి తేలాసుల శ్రీనివాసు, కోశాధికారి నరవ వెంకట వీరభద్రాచారి, ఉపాధ్యక్షులు గోపాలపురపు రాజు, జాయింట్ సెక్రటరీ లంకాశ్రీను, లక్కోజు బుజ్జి, సహాయక కోశాధికారి నరవ బాబీ మరియు 30 మంది కమిటీ సభ్యులు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. 39 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్విరామంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న కార్యక్రమంలో ఈ విశ్వకర్మ మహాయజ్ఞ కార్యక్రమాన్ని ఈరోజు నిమజ్జన కార్యక్రమంగా కాకినాడ నగర పురవీధులంగా ఈరోజు కొనసాగుతుంది. అయితే మన విశ్వకర్మ యొక్క విశిష్టతను మనం మాట్లాడుకున్నట్లయితే అనంత శూన్యంలోంచి ఉద్భవించినటువంటి మన విశ్వకర్మ భగవాన్ యొక్క మన గొప్పతనాన్ని కూడా మనం అందరూ కూడా ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మన విశ్వకర్మ ఎవరైతే ఉన్నారో వారి యొక్క విశిష్టతని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ యోజన అనే కార్యక్రమంతోనే విశ్వాన్ని అందరికీ కూడా విశ్వకర్మ పరిచయం చేయడం జరిగింది. అటువంటి విశ్వకర్మ యొక్క పంచముఖ బ్రహ్మ అనేటువంటి విశ్వకర్మ యొక్క జయంతి మహోత్సవం అంగరంగ వైభవం దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన కాకినాడ సంత చెరువు దగ్గర నుంచి మన దిగుమతి రేగు వరకు కూడా నగర పురవీధుల గుండా అంగరంగ వైభవంగా బాణాసంచాతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన గత పెద్దలందరూ కూడా వారి యొక్క ప్రోత్సాహంతో అలాగే యువకుల యొక్క ప్రోత్సాహంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంతో పాటు ఈ రోజు నుంచి కామాక్షి అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలు కూడా ఈరోజు ఉదయం కలశ స్థాపనతో ప్రారంభమైంది. ఈ రోజు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు 10 రోజులు కూడా నిర్విఘ్నంగా అమ్మవారి యొక్క కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. ఆ కార్యక్రమాల్లో కూడా నగరంలో కూడా మనం ఎన్నో కార్యక్రమాలు ప్రతిరోజు ఒక కార్యక్రమం పెట్టాం. ఆ కార్యక్రమం మూలంగా 26వ తారీఖున కూడా మనం మెయిన్ రోడ్లో ఉన్న వినాయకుడి గుడి దగ్గర నుంచి కామాక్షి అమ్మవారి ఆలయం వరకు కూడా 200 మంది 35 సారీ ఊరేగింపుతో అంగరంగ వైభవంగా కూడా కార్యక్రమం చేసాం. అలాగే సామూహిక కుంకుమ పూజ, సరస్వతి పూజ ఇలాగే ప్రతిరోజు కూడా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి భక్తులు కూడా ఇచ్చేసి ఈ స్వామివారి యొక్క కృపను పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు.